అందరికీ నమస్కారం. ఇంజనీర్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా BEL గురించి తెలిసే ఉంటుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నవరత్న కంపెనీ ఇన్ ఇండియా. ఇండియాలో ఒకవేళ ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో కానీ జాబ్ వచ్చినట్లయితే వాళ్ళకి లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అని చెప్పవచ్చు. సో అటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఈరోజు అతిపెద్ద నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అది ఎవరికి విడుదల చేశారు, ఆ జాబ్స్కి అప్లై చేయడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఏ కోర్సెస్ చేసిన వాళ్ళకి జాబ్కి అయితే అప్లై చేయవచ్చును, అప్లికేషన్ ఫీజు ఎంత, సో ఆల్ కేటగిరీస్కి ఉన్నాయా, OC, BC, SC, ST అండ్ PWD వాళ్ళకి. సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ జాబ్ వ్యాకెన్సీస్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఇంజనీరింగ్ అయితే ఖచ్చితంగా చదువు ఉండాలి. ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఏ స్పెషలైజేషన్ వాళ్ళు దీనికి అప్లై చేయాలి, ఇదంతా కూడా పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాము. ఎండ్ అయ్యేంత వరకు చూడండి, ఎవ్వరూ అయితే మిస్ చేయొద్దండి. ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్తే మనము ఇప్పుడు ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చిన వ్యాకెన్సీ నోటిఫికేషన్ ఏంటంటే ఎవరికి ఇచ్చారంటే ప్రొబేషనరీ ఇంజనీర్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ E2 గ్రేడ్ అండ్ ప్రొబేషనరీ ఇంజనీర్స్ మెకానికల్ E2 గ్రేడ్. సో ఎవరైతే బీటెక్ అండ్ BSc ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానికల్ చేసున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే 200 వ్యాకెన్సీస్ ఉన్నాయి అండ్ మెకానికల్ వాళ్ళకైతే 150 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీస్. కానీ ఏంటంటే మన ఏపీ తెలంగాణలో కూడా మనకు ఈ జాబ్ లొకేషన్స్ అనేది ఉంది. సో ఇక్కడే జాబ్ చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు తెలంగాణలో చేయొచ్చు, ఏపీ వాళ్ళు ఏపీలో చేసుకోవచ్చు. సో అది ఏ లొకేషన్స్లో ఈ ప్లాన్స్ ఉన్నాయి అన్నది కూడా చెప్తాను నేను వీడియోలో. సో దీంట్లో కానీ మీకు కానీ జాబ్ వచ్చింది అంటే పే స్కేల్స్ ఏ విధంగా ఉంటుందంటే 40,000 నుంచి 1,40,000 దాకా ఉంటుంది. దాదాపు మీ యొక్క CTC 13 lakhs per annum. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ఇది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ PSU పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇది. ఇందులో కానీ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో BE బీటెక్ చేసి ఉండేవాళ్ళు వాళ్ళకైతే ఇందులో కానీ జాబ్ వస్తే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయిందనే అనుకోవచ్చు మనం. సో దీనికి ఏజ్ ఎలిజిబిలిటీ మినిమం 25 years లోపలైతే ఉండాలి. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది అద్భుతమైన అవకాశం అని అయితే చెప్పవచ్చును. సో అలవెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఏ విధంగా అయితే అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయో, శాలరీ అండ్ అదర్ పర్క్స్ లైక్ DA, HRA, కన్వేయన్స్ ఇవన్నీ సో అదే విధంగా కూడా ఉంటుందన్నమాట. సో ఇదండి. దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు PWD వాళ్ళకి చూస్తాం. మన ఛానల్లో ఎక్కువ PWD వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. PWD వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. డీటెయిల్గా నోటిఫికేషన్లోనే ఇచ్చేశారు ఎవరెవరికి ఉంటుంది, అంటే ఎవరెవరిని తీసుకుంటారు. ఎవరైతే డిజబిలిటీస్ LV అంటే లోకోమోటివ్ డిజబిలిటీస్ కానీ DHH, SLD, MI సో ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. సో ఇక్కడ ఉన్న డిజబిలిటీస్ వాళ్ళందరినీ కూడా తీసుకుంటారు. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీస్ OC, BC, SC, ST, PWD ప్రతి ఒక్కరికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీస్ ఇక్కడ ఇచ్చుండే వాటికంతా ఇక్కడ చూడొచ్చు. B మీన్స్ బ్లైండ్, LV మీన్స్ లో విజన్, D మీన్స్ డెఫ్, HH అంటే హార్డ్ ఆఫ్ హియరింగ్. సో ఇటువంటి డిజబిలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. అస్సలు మిస్ చేయొద్దండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2025లో ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. బాగా ప్రిపేర్ అయినారంటే మాత్రం ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలి, ఎవరైతే ప్రొబేషనరీ ఇంజనీర్స్కి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ BE, బీటెక్ అండ్ BScలో కంపల్సరీ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. AICTE నామ్స్ ప్రకారం అయితే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అప్లై చేసేవాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బీటెక్ చేసి ఉండాలి. అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ అన్నా ఓకే, తర్వాత కమ్యూనికేషన్ అయినా ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి మెకానికల్ పోస్టులు కూడా ఇచ్చున్నారు కాబట్టి మెకానికల్లో కూడా ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. ఇది మినిమం క్రైటీరియా.
ఇందులో కొన్ని డ్యూయల్ డిగ్రీస్ చేస్తారండి. ఆ డ్యూయల్ డిగ్రీస్ చేసి ఉండే వాళ్ళైతే అనర్హులు అని మాత్రం చెప్పేసినారు. కాబట్టి ఎవరైతే రెగ్యులర్ డిగ్రీస్ చేస్తున్నారో ఎక్స్క్లూజివ్గా ఎలక్ట్రానిక్స్ పైనే మెకానికల్ పైన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయి ఉండాలి, అంటే 60% అండ్ అబవ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. నార్మల్గా 75% అలాగా పెడతారండి, కానీ ఈసారి 60% పెట్టారు. కాబట్టి అందరూ మ్యాక్సిమం 60% వచ్చి ఉంటుంది, కాబట్టి అందరూ అప్లై అయితే చేయొచ్చును. ఒకవేళ పీడబ్ల్యూడి వాళ్ళు అప్లై చేయాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంది? సో వాళ్ళకి ఖచ్చితంగా పర్మనెంట్ డిజేబుల్ అయి ఉండాలి, డిగ్రీ ఆఫ్ డిజేబిలిటీ 40% ఉండాలి. సో బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు 40% అండ్ అబవ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి. వాళ్ళకే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. దాని తర్వాత అందరికీ అయితే ఏజ్ ఎలిజిబిలిటీ 25 years లోపల అన్నారు. వీళ్ళకి పీడబ్ల్యూడి వాళ్ళకైతే 10 years రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు కూడా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది ఎవరెవరికి ఎంతెంత అన్నది చూద్దాం మనం. సో అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్ అండి అప్లికేషన్ ఫీజు, ప్లస్ జిఎస్టీ 180 రూపీస్, అంటే ఓవరాల్గా 1180 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎవరికి? జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి. ఇక ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అండ్ ఈఎస్ఎం వాళ్ళకి, అంటే ఎక్స్ సర్వీస్ మెన్స్కి, వీళ్ళకైతే ఫీజు అయితే ఉండదు. సో ఇదంతా నేను చెప్తున్నదంతా ఎగ్జాక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్లో ఏదైతే ఇచ్చారో అదే చెప్తున్నాను. సో కాబట్టి ఇవి ఎవరికెవరికి పే చేయాలి, ఎవరికి పే చేయకూడదు అన్నది నోట్ చేసుకోండి. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీస్ అందరూ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాలి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే ఫస్ట్ స్టేజ్ ఇది, ప్రిలిమినరీ స్టేజ్లో మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఉండాలి? మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 35% ఆఫ్ ద మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎవరికి? జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి మినిమం 35% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అదే పీడబ్ల్యూడి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ 30% ఆఫ్ ద మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఎప్పుడైతే 35% మార్క్స్ అండ్ ఈ 30% మార్క్స్ను తెచ్చుకొని క్వాలిఫై అవుతారో దీని తర్వాతనే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో బోత్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూలో క్లియర్ చేసిన తర్వాతనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టోటల్గా 125 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 120 minutes, అంటే దాదాపు 2 hours అయితే 125 క్వశ్చన్స్కి మార్క్ చేయాల్సి ఉంటుంది. సో 100 క్వశ్చన్స్ వచ్చి మీ టెక్నికల్ సబ్జెక్ట్ పైనే ఉంటుంది. రిమైనింగ్ 25 క్వశ్చన్స్ అనేది జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పైన ఉంటుంది. సో ఓవరాల్గా 100 మార్క్స్ ఉంటుంది. 100లో 85% ఆఫ్ ద మార్క్స్ ఎగ్జామ్కి ఉంటుంది. సో 15% ఆఫ్ ద మార్క్స్ ఇంటర్వ్యూకి ఉంటుంది. సో దీని తర్వాత ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు ఫస్ట్ బీఈఎల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ అప్లై ఫర్ ఈ మీకు ఇప్పుడు ఇచ్చారు కదా ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ అనేసి. సో ఇవి రెండిటికి మీరు అప్లై చేయాలి అక్కడ ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చినట్లయితే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ కానీ లేదా మెయిల్ కానీ వస్తుంది. మీకు రిజిస్టర్ అయిన నెంబరు ప్లస్ ఈమెయిల్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. సో మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ అయ్యి మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత, అంటే మీ ఏజ్, మీ నేము, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అట్లా మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకు లాస్ట్లో పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ పే చేసేసినాక ఫైనల్గా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు నోటిఫికేషన్లో ఏం చెప్తున్నారంటే కంపల్సరీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ మీ దగ్గర పెట్టుకోవాలి అని అయితే చెప్తూ ఉన్నారు. సో ఆ అప్లికేషన్ అనేది మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. సో ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే తీసుకుంటున్నారు. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఎవరు కూడా హార్డ్ కాపీస్ బీఈఎల్ ఆఫీస్కి అయితే
పంపవలసిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేసిన తర్వాత ఆ కాపీస్ మీ దగ్గరే పెట్టుకుంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వీళ్ళైతే ఈ అప్లికేషన్స్ అనేది మీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఏపీ వాళ్ళకైతే ఎక్కడ ఉంటుందంటే రాజమండ్రి, తిరుపతి అండ్ విజయవాడలో ఉంటుంది. అదే తెలంగాణ వారికైతే కరీంనగర్, వరంగల్ అండ్ హైదరాబాద్ ఈ 3 చోట్ల అయితే ఉంటుంది. ఇప్పుడు బ్రీఫ్గా చూస్తామండి ఎవరెవరికి ఎంతెంత ఏజ్ ఎలిజిబిలిటీ ఉండాలి అన్నది. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1/1/2025 లోపల 25 ఇయర్స్ లోపల అయితే ఉండాలి. అదే రిలాక్సేషన్ ఎవరెవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషను, పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ మా క్రైటీరియా ఎవరెవరికి ఎంతెంత ఉండాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ప్రతి ఒక్కరూ కూడా మినిమం ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయితే అవ్వాలి. అది ఎవరన్నా అవ్వచ్చు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ అందరూ అయితే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అవ్వాలి. సో ఫీజు అందరికీ ఎవరెవరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1000 రూపీస్ ప్లస్ జీఎస్టీ. రిమైనింగ్ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఫీజు అయితే లేదు. సో స్పెషలైజేషన్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ 4 సబ్జెక్టుల్లో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చును. అదేవిధంగా మెకానికల్ వాళ్ళకి ఓన్లీ ఉన్నది ఒక్క స్పెషలైజేషన్ మెకానికలే కాబట్టి మెకానికల్లో ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ కంప్లీట్ చేసుంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ ఎగ్జామ్ అనేది మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. సో ఇదండి కంప్లీట్ డీటెయిల్స్. మీకు దీనికి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఆన్లైన్లోకి వెళ్ళి మీరు అప్లై చేయండి. ఎవరెవరైతే ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీకు జాబ్ వచ్చినా రాకపోయినా ట్రై అయితే చేయండి. ఎందుకంటే ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా అంటే చాలా పోస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్క వేకెన్సీకి మీరైతే అప్లై చేయండి. ఏదో ఒకటైతే మీకు ఖచ్చితంగా అయితే వస్తుంది. మీరు మీ బెస్ట్ అయితే మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతర ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద పిఎస్యూలో మరియు పెద్ద పెద్ద బ్యాంక్స్లోనూ ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా వేకెన్సీస్ అయితే అట్ ప్రజెంట్ ఉన్నాయండి. నేనైతే రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.